కలెక్టర్ ముచ్చట తర్వాత కానీ ఏ కాలేజ్ లో జాయిన్ అవ్వాలని ఏ నిర్ణయించుకున్నావో ఫస్ట్ అది చెప్పు. సార్ కాలేజ్ అక్క. ఆ కాలేజ్ లో నీకు తెలిసిన వాళ్ళు ఎవరు చదువుతున్నారు? నా ఫ్రెండ్స్ ఉన్నారక్క. ఏ ఫ్రెండ్? కళ్యాణ? అంటే కళ్యాణ్ కూడా జాయిన్ అవుతున్నాడక్క. ఇంకా మా ఫ్రెండ్స్. నీ జాను ఎంత కొడుతున్నావు దీన్ని? ఇది ఐఏఎస్ అవ్వడానికి తెగ కష్టపడుతుందని మనమందరం అనుకుంటున్నాం, కానీ పనికి మళ్ళీ పెత్తనాలు ఎక్కువైపోయాయి. కళ్యాణ్తో ఏంటే నీకు ఇకలు పక్కపక్కలు? అతనితో అంత క్లోజ్ గా మూవ్ అవ్వాల్సిన అవసరం ఏంటి నీకు? అసలు అతనితో నీకు మాట్లాంటే? నేనేదో పెద్ద నేరం చేసినట్టు నన్ను కొట్టావు, మరి నీకు సూర్యతో మాటలేంటి? వాడితో అంత క్లోజ్ గా ఉండాల్సిన అవసరం ఏంటి? నేను నిన్ను నిలదీస్తున్నానా? నువ్వు సూర్య బైక్ లో తిరుగుతున్నావు, అతనితో అంత క్లోజ్ గా మూవ్ అవుతున్నావు, ఇద్దరు జోకులు పగలబడి నవ్వుతున్నారు. ఈ విషయాల గురించి నేను నిన్ను నిలదీశానా? అంటే నువ్వు చేస్తే రైట్, నేను చేస్తే రాంగా? కొడితే 32 పళ్ళు రాలితే నీకు. ఈ జాను ఆగు. దీనికి బాగా నోరు ఎక్కువైపోయిందక్క. బుద్ధి లేకుండా నోటికి వచ్చినట్టు వాగుతుంది. నేనేమి సరదాగా సూర్య బండి మీద ఎక్కలేదు, అతనితో మాట్లాడలేదు. మన ఇంటి పనుల విషయంలో, మన ఇంటి సమస్యల పరిష్కార విషయంలో ఒక ఫ్రెండ్ లాగా అతని హెల్ప్ తీసుకున్నాను. సూర్య నీకు ఫ్రెండ్ అయితే కళ్యాణ్ నాకు ఫ్రెండ్. ఏదో నాన్న స్థానం తీసుకున్నావు కదా అని ప్రతి చిన్న విషయానికి కమాండ్ చేయాలని, డామినేట్ చేయాలని చూడకు. పర్సనల్ స్పేస్ నీకుంటే నా పర్సనల్ స్పేస్ నాకు ఉంటుంది. అందులో జోక్యం చేసుకునే రైట్ ఎవ్వరికీ లేదు, అది తెలుసుకో. జాను, అది చిన్నపిల్ల, ఏదో తెలియక వాగుతుంది, వదిలే. దాన్ని పట్టించుకోవటం మానేసి కాస్త నా పెళ్లి గురించి పట్టించుకో. అలాగే సింహాద్రి మావయ్య మీద ఆధారపడితే ఆ తోట సంగతి ఇప్పుడిప్పుడే తెగదు, నా పెళ్లి కూడా అవ్వదు. అందుకని మనమే ఏదో ఒకటి చేద్దాం, ఏదో ఒకటి ఆలోచించు. నువ్వు చెప్పింది కూడా కరెక్టే అక్క. ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నేనే ఆలోచిస్తాను. సడన్ గా ఈ మందు పార్టీ దేనికి సార్? ఈ డబ్బు తీసుకోండి. దేనికి సార్? బ్యాంకులో జమ చెయ్యాలా? అందుకే మీరు ఇంకా బ్యాంకులో వర్కర్స్ గానే మిగిలిపోయారు. ఈ డబ్బు మీకే, తీసుకోండి. లేకపోతే నాకు కూడా తెప్పు. అలాంటిది వీళ్ళకి ఇంత డబ్బు ఇస్తున్నామంటే ఎంతో గట్టిగానే పని పడినట్టుంది. సింహం అడవికి రాజైనా దేన్నో పట్టుకోవాలంటే ఇంకో తోడేని సపోర్ట్ తీసుకోవాల్సిందే. మనకు కావాల్సింది దక్కాలి అంటే దాక్కొని చేయాలి, లేదంటే ముందుకెళ్ళి లాక్కో. నేను చేస్తున్నది ఇంతకీ మేమేం చేయాలో చెప్పలేదు. నేను ఆ నారాయణ గారి తోట మీద మనసు పారేసుకున్నాను, అది నాకు కావాలి. మీ సొంతం అయిపోయింది కదరా. ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి తిరగబడ్డానికి, గొడవ పడ్డానికి నారాయణ లేడు కదా, ఇంకా నీకెందుకు టెన్షన్? ఆ నారాయణ గాడు చనిపోయాడు, కానీ వాడి కుటుంబం బతికి ఉంది. పైగా వాడి రెండో కూతురు జాను చాలా డేంజర్. మైని అంత తేలిగ్గా తీసి పడే ఆ అమ్మాయి వాళ్ళ నాన్న బాధ్యతలు నెత్తిన వేసుకుంది. ఎన్ఆర్ఐ సంబంధం చేయడమే నారాయణ గారి చివరి కోరిక అని ఎలాగైనా ఆ పెళ్లి చేయాలనుకుంటుంది. జరగాలి అంటే ఖచ్చితంగా తోట వాళ్ళకి కావాలి. ఆ అమ్మాయి ఆ తోట మీద కాన్సన్ట్రేషన్ పెట్టిందంటే నా మీద అనుమానం రావడం సార్ అన్ని నిజాలు పసిగట్టేస్తుంది. ఇక నుంచి వాళ్ళకి శ్వాస తీసుకునే గ్యాప్ కూడా కష్టాల మీద కష్టాలు, ఇబ్బందుల మీద ఇబ్బందులు పెడుతూనే ఉండాలి. ఎందుకురా? అసలే వాళ్ళు వాళ్ళ నాన్నపోయిన బాధలో ఉన్నారు. ఇప్పుడు అవన్నీ అవసరమా? అవసరమేరా. ఒకటి ఇంట్లోకి వెళ్ళి డబ్బు కొట్టేశామనుకో, వాడు మన వెంట పడతాడు. అదే వచ్చేటప్పుడు వాడి కింద ఒక బాంబు పెట్టామనుకో, డబ్బు కొట్టేసిన బాధ కన్నా ప్రాణం నిలబెట్టుకోవాలన్న భయం పెడుతుంది. నీవు ఎక్కడ ఉండాల్సిన కాదురా సింహాద్రి.
రాజకీయాల్లో ఉండాల్సిన వాడివి నీలా ఎత్తులు వేయడం ఎవడి తరం కూడా కాదు. సరే గాని ఇంతకీ నీ ప్లాన్ ఏంట్రా? ఎప్పటికైనా ఇలాంటి ప్రాబ్లం వస్తుందని నారాయణ గారి ఇంటి పేపర్స్ బ్యాంకులో ఇప్పుడు వాటిని ఆయుధంగా మలిచే సమయం వచ్చింది. చూడండి, రేపు ఉదయాన్నే మీరు ఆ నారాయణ గారి ఇంటికి వెళ్ళి అర్థమైంది కదా? అర్థమైంది సార్. రేపు చూస్తారుగా మా టాలెంట్. ఇచ్చిన ప్రతి రూపాయికి న్యాయం చేసేలాగా నటిస్తాం. నాన్న, నువ్వు మా కోసం ఎంతో చేసావు. అన్ని సంతోషాలు పక్కన పెట్టి నీ కష్టాన్నే పడిగా మార్చి నువ్వు సంతోషంగా ఉండాలని ఈ ఇంటిని కానీ ఈరోజు ఈ ఇంటిని తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చింది. అక్క నువ్వు కోరుకున్నట్టే తాను ప్రేమించిన వాడితో జరగాలన్నా, అక్క జీవితం సంతోషంగా ఉండాలన్నా తోట పూర్తి డబ్బులు చెల్లించి దాన్ని మన పేరు మీద మార్చుకోవడం అక్కడి మార్గం. అది జరగాలంటే ఈ ఇల్లు తాకట్టు పెట్టక తప్పట్లేదు నాన్న. ఇంటిని, ఆ తోటని, వాళ్ళ దగ్గర ఉన్న ప్రతి దాన్ని లాక్కుంటా అన్నీ పోగొట్టుకొని నడి రోడ్డు మీదకి వచ్చేలా చేస్తాను. కానీ ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి సూర్య అభిప్రాయం కూడా తీసుకోవాలి. తనతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటాను. హాయ్ గౌతమి, ఎలా ఉన్నావు? హలో 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 గౌతమి, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? హలో, చెప్పైనా ఏడు, లేదా నువ్వు ఏడ్చిన తర్వాత అయినా చెప్పు. నువ్వేం చెప్తున్నావో నాకైతే అర్థం కావట్లేదు. ఏ ఎండలోనా? మీ ఇంట్లో ఏసీ లేదా? కాబోయే ఐఏఎస్ చూడకుండా ఆ జాను ఒక నన్ను కొట్టింది. అమ్మని నాకు తిట్టడం, అక్కని నాకు కొట్టడం, ఇవన్నీ చాలా కామన్. లైట్ తీసుకోకూడదు. కానీ నేను ఎగోకి తీసుకున్నాను. అందుకే నేను ఇంకా మా ఇంట్లో నువ్వు వచ్చేసి వెంటనే నన్ను తీసుకెళ్ళిపో. ఎక్కడికి? పానీపూరికా? మా ఇంట్లో పానీపూరి లేదుగా. నుంచి నేను ఇంట్లో ఉన్నాను. నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్ళిపో. మా ఇంట్లో నాకే ఠికానా లేదు. ఇక నేను తీసుకొస్తే మా నాన్న నన్ను ఒక తన్ను తంతాడు. నేను వెళ్ళి రోడ్డు మీద పడతాను. అంటే నాన్నంటే నీకు అంత భయమా? ఏం మాట్లాడుతున్నావు? మా నాన్న అంటే నాకు భయం ఏంటి? వణుకు, వెన్నెలో వణుకు. నువ్వు అంత భయపడితే మన పెళ్ళి ఎలా అవుతుంది? అంటే నన్ను పెళ్లి చేసుకోవా? ఇదిలోనే వదిలేస్తావా? అంటే నువ్వు నాతో టైంపాస్ చేస్తున్నావా? నువ్వు నన్ను నిజంగా లవ్ చేయట్లేదా? హలో 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 హలో, 1 సెకండ్. నీ మాటలన్నీ బుల్లెట్ ట్రైన్లా పరిగెడుతూనే ఉన్నాయి. కొంచెం ఆగు. అయినా మన స్టడీస్ ఇంకా అవ్వలేదు, అప్పుడే పెళ్ళంటావేంటి నువ్వు? స్టడీస్ కంప్లీట్ అవ్వకపోయినా పర్లేదు, మనం పెళ్లి చేసుకుందాం. నువ్వు ఏదో ఒక కూలి పని చేసి నన్ను కలెక్టర్ చేయి. నేను కలెక్టర్ అవ్వగానే నిన్ను చూసుకుంటాను, ఓకేనా? ఇగో, నువ్వు సినిమాలు చూసి ఏదేదో ఊహించుకుంటున్నట్టున్నావు. హీరో కూలి పని చేయడం, హీరోయిన్ ని కలెక్టరింగ్ చేయడం, అవన్నీ సినిమాలో తప్ప రియల్ లైఫ్ లో ఉండవు. అవన్నీ నువ్వు చెప్పు, ఏదో ఒకటి చెయ్. ఇది అసలే మా జాను ఒక ఫోన్ చూసినట్టే నన్ను చంపేస్తుంది. ఏంటే జాను అంటున్నావు? చంపేస్తుందంటున్నావు? హలో 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 గౌతమి, సందీప్ విన్నట్టు ఏదో ఒక విధంగా ఈ ముసల్దాన్ని మేనేజ్ చేయాలి. జాను చంపేస్తుందని ఎవరితో అంటున్నావే? అంత తింగర్ పని ఏం చేసావు నువ్వు? చెప్తానులే గాని ఇంకోసారి నువ్వు నాతో బయటికి రాకు. నేను నీతో బయటికి రావద్దా? ఏ ఎందుకమ్మా? అంటే ఏం చెప్పను?
మొన్న నా పక్క నిన్ను చూసిన నా ఫ్రెండ్స్ నీకు ఇంకో పెద్ద కుందా అని అడిగారు. పండ్లోడిపోయిన ముసలమ్మ మటన్ తిన్నట్టు అబ్బబ్బబ్బబ్బ ఆ సిగ్గు చూడు. ఏమి సిగ్గుపడుతున్నావే, నీ సిగ్గు చివడా. అవునే ముసలి, నువ్వు ఇంత గ్లామరస్ గా ఉన్నావు కదా. ఎంగేజ్ లో స్టోరీస్ ఏమన్నా ఉన్నాయా? ఈ అందాన్ని చూసే కదే మీ తాత పడిపోయింది. ఏంటి, పెళ్ళికి ముందే మా తాతని మోసం చేసావా? ఓసే, పడిపోవడం అంటే ఆ పడిపోవడం కాదే, లవ్ లో పడిపోవడం. పెళ్లి చేసుకుంటాను అని ఒప్పుకునేంత వరకు మీ తాత తిండి చెప్పులు మానేసి నిరాహార దీక్ష చేశాడు తెలుసా? తాతకి పెళ్లి కాకముందు వాళ్ళకి సైట్ ఉన్నట్టుంది. అవునవును తాతకి మంచి కళ్ళ చూడుకొని చుంటే పెద్ద గండం తప్పుడు. అవునవును. ఒకవైపు మావయ్య దూరం అయ్యారనే బాధ, మరోవైపు పెళ్ళి ఆగిపోయిందనే బాధ. పాపం నందు మనసులో ఎవరికి చెప్పుకోలేనంత దుఃఖాన్ని మోస్తూ ఉండుంటుంది. ఆ బాధతో తను పోయినం చేసిందో లేదో. పెళ్లి వాళ్లతో మాట్లాడి నా పెళ్లి చేస్తానని జాను మాటిచ్చింది. జాను మాటిచ్చిందంటే ఇక తిరిగే ఉండదు. ఆ ఎన్ఆర్ఐ పెళ్లి కొడుకుతో నా పెళ్లి అయిపోయినట్టే, నేను అమెరికా వెళ్ళిపోయినట్టే. కానీ ఈ అమెరికా సచ్చినోడేంటి, కనీసం ఒక్కసారి కూడా నాకు ఫోన్ చేయలేదు. అయినా మా ఇద్దరికి పెళ్లి ఫిక్స్ అయింది కదా, నేనే వాడికి కాబోయే పెళ్ళాను కదా. మరి ఆ దొంగ సచ్చినోడికి నా మీద రవ్వంతైన ప్రేమ లేదేంటి? పోనీ నేనే ఫోన్ చేస్తే, అయ్యో ఫాస్ట్ అనుకుంటాడేమో, అప్పుడు మోసం వస్తుంది. ఎందుకులే, మీ కాల్ కోసం ఎదురు చూస్తున్నాను తెలుసా. ఏనందు, ఆ కాల్ కోసం నువ్వు ఎదురు చూస్తున్నావా? టైలర్ బాబా నువ్వా? అదేంటి నందు, నా నెంబర్ కూడా డిలీట్ చేస్తావా? దానికి ఇంకొంచెం టైం ఉందిలే. అమెరికా పెళ్లి కొడుకు నాకు కాబోయే మొగుడు ఫోన్ చేశాడేమో అనే ఆతృతతో నేను ఈ నెంబరే చూసుకోలేదు. చూసుంటే అసలు లిఫ్ట్ చేసేదాన్నే కాదు. నాకు కాబోయే అమెరికా మొగుడు ఎప్పుడెప్పుడు ఫోన్ చేస్తాడా అని చూస్తా ఉన్నాను, కానీ ఇంతవరకు ఫోన్ చేయలేదు. పాపం, ఏం బిజీలో ఉన్నాడో, ఎంత బిజీగా ఉన్నాడో. అవి పోయిన తర్వాత అతను ఇంతవరకు నీకు ఫోన్ చేయలేదు. అసలు మీరు ఎలా ఉన్నారు ఏంటని కూడా పరామర్శించలేదా? అయినా మీరు ఎంత పెద్ద బాధలో ఉన్నారో తెలుసుకోవడా ఫోన్ చేసి మాట్లాడుకోవడం ఏంటి? ఆశ్చర్యంగా ఉంది. చేస్తారులే, అయినా అతను నీలాగా టైలరా ఏంటి? అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్, అర్థమైందా? ఎప్పుడు ల్యాప్టాప్ ముందు వేసుకొని బోల్డ్ అన్ని మీటింగ్లతో బోల్డ్ అంత బిజీగా ఉంటాడు. అందరూ నీలాగా పని పాట లేకుండా ఉండరు కదా, తీరిక చూసుకొని ఫోన్ చేస్తారులే. పని లేని పేషెంట్ వాడికి వాడే ఆపరేషన్ చేసుకున్నాడని. ఎందుకు ఫోన్ చేసావో చెప్పు. అదే నందు, మీరందరూ బాధలో ఉన్నారు కదా, నువ్వు తిన్నావో లేదో తెలుసుకుందామని. ఏం లేదంటే వచ్చి తినిపిస్తావా? అలా పెట్టుకొని చూసుకోవాలనుకున్నాను. ఆ దేవుడు నాకు ఆ అదృష్టాన్ని రాసి పెట్టలేదు. ఇదిగో బావా, నాకు ఫోన్ చేయడం కోసం ఎలాంటి అవకాశం, ఎలాంటి వంక దొరుకుతుందా అని నువ్వు కాచు కూర్చున్నావని నాకు తెలుసు. అయ్యో నందు, అలా ఏం కాదు. నువ్వు నన్ను అపార్థం చేసుకో. బాధపడుతూ తినకుండా ఉండుంటావేమో, తినవని చెప్తామని ఫోన్ చేశాను అంతే. నాకు ఆకలైతే నేను తింటా, లేదంటే సైలెంట్ గా ఉంటా. కానీ ఇలా వంకలు పెట్టుకొని నాకు ఫోన్ చేయకు. ఎందుకంటే ఒకవేళ ఈ టైంలో నాకు కాబోయే మొగుడు ఫోన్ చేశాడనుకో, నా ఫోన్ వెయిటింగ్ వచ్చిందనుకో, ఈ టైంలో ఎవరితో మాట్లాడుతున్నావని నన్ను అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. దయచేసి నీ ఫోన్తో మా మధ్య అపార్థాలు పెంచకు, సరేనా? ఉంటాను. పార్టీ పని పాట లేకపోతే సరే. సర్లే, నందు నన్ను అపార్థం చేసుకున్నా, నా మీద కోపడినా, తనైతే భోజనం చేసిందని తెలిసింది. అది చాలు. ఇక్కడ వేరే కాలిపోయింది, సెట్ చేసేస్తే సరే. మీరు ఇలా కరెంట్ పని చేస్తున్నారని అమ్మగారికి తెలిస్తే నా పని హరి
రేయ్, ఇంత చదువు చదివింది ఎందుకురా? ఇంత చదువు చదివింది ఈ వైర్ని ఫిట్టింగ్ చేయడానికండి. ఉండండి, ఎలక్ట్రీషియన్ ఫోన్ చేస్తాను. రేయ్, ప్రతిదానికి అలా కంగారు పడతావేంటా? ఏం కాదులే, నువ్వు పంచి. నేను ఇక్కడ వైర్ జాయింట్ చేస్తాను. నేను ఊ అన్నప్పుడు నువ్వు మెయిన్ ఆన్ చేయి. మీరు ఊ అన్నప్పుడు నేను మెయిన్ ఆన్ చేయాలి, అంతే కదండి? అంతే. అట్టగా. ఎక్కడున్నాడు ఈ అమ్మ కూర్చి? సూర్య, సూర్య, సౌండ్ వినిపిస్తుంది కానీ మనిషి కనిపించట్లేదేంటి? సూర్య, సూర్య అంటున్నారు, ఊ అంటున్నారు. మనం ఇప్పుడు దేనికి రెస్పాండ్ అవ్వాలి? మనకి ఇప్పుడు ఊనే ఇంపార్టెంట్. తోట సమస్యకి ఒక పరిష్కారం రాబోతుంది. త్వరలోనే మీ అక్క పెళ్లి. రామారావు గారు, రామారావు గారు, రామారావు గారు, ఏం కావాలి? మీ నాన్నగారు తోట అమ్మారు కదా, ఆయన కూతుర్ని. ఏ శంకర్ నారాయణ, ఏం తోట? తెలిసి మా నాన్న ఎవరికి తోట అమ్మలేదు. తోట మీద ఆశపడ్డాడు, ఓకే, కనీసం అంతటితోనే ఆగొచ్చు కదా. ఇల్లు కూడా లేకుండా, ఆడపిల్లలను కూడా చూడకుండా, నిలువ నీడ లేకుండా బయటికి పంపించాలనే క్రూరత్వం మరీ అస్సలు బాగా అనిపించలేదండి. మరి మీకేమనిపించింది అనేది కమెంట్ చేయండి. ఇప్పటికైనా లైక్ చెప్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండి. థ్యాంక్ యూ.